సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఇది ప్రధానంగా ప్రతిరోజు 400 నుంచి 500 ఓపీ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మాతా శిశు ఆరోగ్య కేంద్రంగా ఉంది. ఇక్కడికి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాలతో పాటు భద్రాచలం ప్రాంతం నుంచి, ఇటుపక్క తల్లాడ వైపు నుంచి, జులూరుపాడు వైపు నుంచి, ఇతర ప్రాంతాల వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పేషెంట్లు వస్తున్నారు. వస్తున్నటువంటి పేషెంట్లకి అందుతున్నటువంటి వైద్య సదుపాయాలు కనుక గమనిస్తే, ఇవాళ ఇక్కడ వైద్యం అందుతున్నటువంటి సందర్భంలో ఇవాళ సిరంజులు కావాల్సినటువంటి సఫిషియంట్ సప్లై ఈ హాస్పిటల్లో లేదు అనేది ప్రాథమికంగా మా దృష్టికి వచ్చినటువంటి ముఖ్యమైన సమస్య. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంకో 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైన సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటిల్లో ఇవాళ గర్భసంచి పేరుతో ఇక్కడికి వచ్చి ఆపరేషన్లు చేయించుకునేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఆ ఆపరేషన్ చేయించుకునేటువంటి పేషెంట్ల పట్ల ఇక్కడ వైద్యం సక్రమంగా అందట్లేదు. ఆ వైద్యం అందించే దాంట్లో 2 ముఖ్యమైనటువంటి కారణాలు మా దృష్టికి వచ్చాయి. ఒకటి, ఆ వైద్యం సక్రమంగా అందించే సందర్భంలో కాలయాపన చేస్తున్నారు. ఇవాళ రమ్మని, రేపు రమ్మని, లేదా 4 రోజులు ఇక్కడే ఉండమని, మళ్ళీ 5వ రోజు 6వ రోజు అందుకు సంబంధించినటువంటి మెడిసిన్ లేదని, ఎక్విప్మెంట్ పనిచేయట్లేదని మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు. మళ్ళీ 4-5 రోజుల తర్వాత రమ్మంటున్నారు. అంటే కాలయాపన చేస్తున్నారు. లేదంటే ఇతర ప్రాంతాల హాస్పిటల్కి బయట ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళమని, ఆ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పేరుతో సహా మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇవాళ ఫైబ్రాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం మీద వచ్చేటువంటి పేషెంట్ల పట్ల ఈరోజు ఇక్కడ డాక్టర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఇక్కడ అందుతున్నటువంటి వైద్యం చూస్తే ఇవాళ పేషెంట్లకి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కనబడతా ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు కూడా అత్యధిక మంది పేద తరగతికి సంబంధించినటువంటి పేషెంట్లు, రెక్కాడితే డొక్కాడినటువంటి పేషెంట్లు, రోజువారీ కూలి పని చేసుకునేటువంటి పేషెంట్లు, సాధారణమైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి కుటుంబాల నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి సమస్య ఒక ప్రధానమైన సమస్యగా మా దృష్టికి వచ్చింది. దీంతోపాటు ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఉంది. స్కానింగ్ సెంటర్ చూసాం, లాక్ చేసి ఉంది. అంటే ఆ స్కానింగ్ సెంటర్ పనిచేయట్లేదు, స్కానింగ్లు తీయట్లేదు. ఆ స్కానింగ్లకి సంబంధించి బయటికి పంపిస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి పంపించేటట్టయితే ఈ స్కానింగ్ గది ఉంది అని దానికి పేరు రాసి, దానికి రూమ్ ఏర్పాటు చేసి, ఆ రకమైనటువంటి అవసరం ఏముంది? అందుకని స్కానింగ్ ఎక్విప్మెంట్ లేదా, టెక్నీషియన్ లేడా, ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పనిచేయట్లేదా? ఏంటి కారణం? ఆ కారణాన్ని సక్రమంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి లేదు. స్కానింగ్ సమస్య ఓ ప్రధానమైన సమస్యగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడికి వచ్చేటువంటి డెలివరీకి వచ్చేటువంటి ఆ తల్లులకి, లేదా డెలివరీ అయిన తర్వాత బేబీస్కి స్కానింగ్ తీసే దాంట్లో ఇక్కడి నుంచి హడావుడిగా బయటికి పంపిస్తూ ఉన్నారు. మరి ఆ హడావుడిగా బయటికి పంపించేటువంటి సందర్భంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పడానికి వీళ్ళు అనేటువంటి ఇబ్బందులు మనకు కనబడుతున్నాయి. దీంతోపాటు ఎనస్థీషియా లేరు ఇక్కడ. ఇవాళ ఎనస్థీషియా నుంచి బయట నుంచి ఆపరేషన్ టైంలో పట్టుకొస్తున్నారు. అంటే ఆపరేషన్ టైంలో పట్టుకొచ్చేటువంటి ఎనస్థీషియా ఆ టైంకి ఆయన ఫ్రీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి పర్మనెంట్గా ఇదే హాస్పిటల్లో ఉండేటువంటి ఎనస్థీషియా ని అలాట్మెంట్ చేసే దాంట్లో కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక దీంతోపాటు మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి గదులన్నింటినీ మేము పరిశీలన చేసాం. ఇవాళ సింగరేణి నుంచి వాటర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తూ పైప్ లైన్ ఇచ్చామని చెప్పారు. ఆ పైప్ లైన్ని RORకి ఇచ్చామన్నారు. ROR నుంచి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయబడ్డటువంటి ట్యాంకుల్లో ఇస్తున్నాం వాటర్ అని చెప్పి చెప్తున్నారు. మిషన్లు పెట్టారు. కానీ ఆ వాటర్ వచ్చేటువంటి ట్యాంకులు చూస్తే ఇవాళ ఎంత అపరిశుభ్రంగా ఉందంటే, డస్ట్ విపరీతంగా పెరిగిపోయి ఉంది, నలకలు ఉన్నాయి, దుమ్ము ధూళి ఉంది. ఆ వాటర్ని ఈరోజు పేషెంట్లకి అందిస్తూ ఉన్నారు. మరి ఆ స్వచ్ఛమైన వాటర్ ఎట్లా అవుతుంది? ఆ వాటర్ తాగినటువంటి పేషెంట్లకి ఇవాళ లోపల రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి, అంటే అసలే ఆరోగ్య సమస్యలతో వచ్చేటువంటి పేషెంట్కి ఈ నీళ్లు తాగడం ద్వారా ఇంకా అదనంగా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది అనేది మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అందుకని బాత్రూమ్లు చూస్తే శానిటేషన్ అసలు ఏం బాగలేదు. స్మెల్ విపరీతమైనటువంటి దుర్గంధం వస్తూ ఉంది. చిన్నపిల్లల దాంట్లో అయితే లెట్రిన్స్ లేవు. చిన్నపిల్లల వాటికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే లెట్రిన్స్ లేవు, ఓన్లీ బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకని ఇవాళ సమస్యలకి నిలయంగా ఇవాళ ఈ శిశు ఆరోగ్య కేంద్రం ఉంది. బయట ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ ఉన్నటువంటి మెయింటెనెన్స్ లేదు.
అవి ఏమాత్రం తీయట్లేదు, ఆ వాటికి ఉపయోగించట్లేదు. అవతల పక్క ఉన్నటువంటి పార్కు అది మెయింటెనెన్స్ లేదు, ఇది కార్పొరేషన్ పరిధిలో వస్తుంది. మరి ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి పాలకవర్గం అధికారులు ఏం చేస్తున్నట్టు? అందుకని ఈ ఈ కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్పందించకపోతే, అధికారులు కూడా స్పందించకపోతే రాబోయే కాలంలో ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిపిఎం సిద్ధం అవుద్ది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలోనే వైద్యం ఉండాలి అనేది సిపిఎం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి యాక్టివిటీ. ఎందుకంటే ఒక 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 సాధారణమైనటువంటి సగటు జీవికి వచ్చేటువంటి ఆదాయంలో 70% ఇవాళ విద్యకి వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి వైద్యం ఇక్కడ అందకపోతే బయటికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. అందుకని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్యం ఉండాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఆధారంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియా హాస్పిటళ్ళు, అన్ని పిహెచ్సిలు, అన్ని శిశు మాత ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఆ సమస్యల మీద అధ్యయనం చేస్తున్నాం. అలాగే ఇక్కడ కుక్కలు కూడా శైర్య విహారం చేస్తూ ఉన్నాయి. ఆ కుక్కల్ని నిరోధించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. అందుకని ఈ మొత్తం సమస్యల మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.